నేడు విజయనగరం జిల్లాలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పర్యటించనున్నారు. నిజం గెలవాలి పేరుతో 3 రోజుల పాటు 3 జిల్లాల్లో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు. నేడు విజయనగరం, 4న శ్రీకాకుళం, 5న విశాఖ జిల్లాలో భువనేశ్వరి పర్యటించి చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై చనిపోయిన కుటుంబాలను పరామర్శించనున్నారు. ఈ రోజు విజయనగరం జిల్లాలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట 3 రోజుల పర్యటన కొనసాగుతోంది. ఆవిడ కుటుంబాలను పరామర్శిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విజయ చంద్రిక, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇందుకు సంబంధించి విజయనగరం జిల్లా ఉండేటటువంటి టీడీపీ శ్రేణులు విస్తృతమైనటువంటి ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ని నిరసిస్తూ ఆ యొక్క మనస్తాపానికి గురై అసూలు బాసినటువంటి ఒక 4 కుటుంబాలని ఈరోజు భువనేశ్వరి పరామర్శించబోతున్నారు. అయితే వాస్తవానికి అయితే చంద్రబాబు నాయుడుకి బెయిల్ వచ్చిన రోజునే ఇక్కడ విజయనగరం జిల్లాలో భువనేశ్వర్ పర్యటన ఉంది. అప్పుడైతే కంటకాపల్లి రైలు దుర్ఘటనకు సంబంధించినటువంటి బాధితులను పరామర్శించి బెయిల్ వచ్చిన నేపథ్యంలో వెంటనే రాజమండ్రి వెళ్లవలసిన పరిస్థితి ఎదురైంది. ఇప్పుడు ఆ పర్యటనని ఈ రోజుకు వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో విజయనగరం అదితి గజపతి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అదితి గజపుతున్నారు. ఈ విజయనగరంలోని ఈరోజు నారా భువనేశ్వరి ఏ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారు? అందరికీ ఐబిఎన్ ప్రేక్షకులు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు భువనేశ్వరి మేడం గారు మనందరికీ తెలుగుదేశం పార్టీకి ఒక తల్లిగా ఉండి నిజం గెలవాలని ప్రోగ్రాం చేస్తా ఉన్నారు. అలాగే ఈరోజు ప్రత్యేకంగా విజయనగరం వచ్చారు. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే అరెస్ట్ అయ్యారో ఆ రోజు అక్రమ అరెస్ట్ అయిన రోజు ఆ రోజు ఎంతో మంది కార్యకర్తలు షాక్ అయ్యారు, బాధపడ్డారు. అలాగే కొంతమందికి గుండెపోటు వచ్చింది. అయితే ఇలాగ మన ప్రాంతంలో విజయనగరంలో అప్పారావు గారని ఒక కార్యకర్త ఫస్ట్ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. వారు చాలా షాక్ అయ్యి గుండెపోటుతో మరణించడం జరిగింది. వారు ఫ్యామిలీని పరామర్శించటానికి ఈరోజు భువనేశ్వరి మేడం గారు వస్తున్నారు. అయితే భువనేశ్వరి మేడం గారు ఒక తల్లిగా ఉండి పార్టీకి అందరు కుటుంబ సభ్యులకి అండగా ఉండి ఏ ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు వారు రెడీగా ఉన్నారు. సార్ చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా నేనున్నాను అని ప్రతి ఒక్క కార్యకర్తకి భువనేశ్వరి మేడం గారు అవనియండి, అలాగే లోకేష్ గారు అవనియండి, అలాగే బ్రాహ్మణి గారు అవనియండి, వాళ్ళందరూ మా కుటుంబ సభ్యులకి మేము అండగా ఉంటామని చాలా చాలా క్లియర్గా చెప్పటం జరిగిందనమాట. భువనేశ్వరి గారి పర్యటనతో కార్యకర్తలకి ఏ రకమైనటువంటి ఆత్మస్థైర్యం రాబోతుంది? ఎందుకోసం అంటే తొలి నుంచి కూడా కార్యకర్తలే పార్టీకి వెనుదన్ను. ఈ నేపథ్యంలో భువనేశ్వరి గారి పర్యటన ఈ జిల్లాలో ఉండేటటువంటి కార్యకర్తలకి ఎటువంటి బలాన్ని చేకూరుస్తుంది? ఇంకా బలం పెరుగుతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు ఈ పొలిటికల్ లైన్లో బయటకు వచ్చేవారు, ఎప్పుడు కనిపించేవారు. కానీ భువనేశ్వరి మేడం ఒక సతీమణిగా వెనకాతలుండి అన్ని నడిపేవారు. వెనకాతల బిహైండ్ ద సీన్స్ అని అంటారు. కానీ ఫస్ట్ టైం భువనేశ్వరి గారు ఈ సిచ్యువేషన్లో ఎలాగైతే ఈ మూర్ఖత్వ పాలనలో ఈ సిచ్యువేషన్లో వారు బయటకు వచ్చి నేనున్నానని కార్యకర్తలతో చెప్పారు. కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా చాలా మనోధైర్యంతో బయటకు వచ్చారు. అంటే ఒక నేతని అరెస్ట్ చేసినప్పుడు కింద వాళ్ళందరూ పడిపోతారనేది ఒక ప్లాన్ వేశారనమాట జగన్ గారు. వారు ఓన్లీ కక్ష సాధింపుతో వారు ముందుకు వెళ్ళారు. ఇంకా వారు ఏ పాజిటివ్ ప్రోగ్రామ్ అనేది చేయలేదు. అయితే మన అధినేతని అరెస్ట్ చేసినప్పుడు మిగతా వాళ్ళందరూ పడిపోతారు, అందరు భయపడిపోతారు, అందరు ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉంటారు. కాబట్టి పార్టీ చచ్చిపోతుందని వారు ప్లాన్ వేశారు. కానీ వారు కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారని మనందరికీ అర్థమైన విషయం.
అయితే ఈ రోజు విజయనగరం పర్యటన తర్వాత బొబ్బిలి అదేవిధంగా తెర్లాం మండలంలోని 2 గ్రామాలని భువనేశ్వర్ గారు పర్యటిస్తారు. ఆ తర్వాత సాయంత్రానికి రాజాం చేరుకొని రాజాం జిఎంఆర్ గెస్ట్ హౌస్ లో విడిది చేస్తారు. రేపు ఉదయం పాలకొండ లోని ఒక బాధిత కుటుంబాన్ని కూడా పరామర్శిస్తారు విజయ చంద్రిక.